లైఫ్ ఎంత బోరింగ్ అయిపోయిందిరా. రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి, నచ్చకపోయినా కనిపించిన వాడికి హాయిగా చెప్పాలి, సాయంత్రం ఇంటికి రావాలి, మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ సేమ్ రొటీన్. రిలేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు అవసరం బట్టి చేంజ్ అయిపోతాయి. ఎంత అవసరం అంటే అంత మంచి రిలేషన్. మనుషుల మీద మొత్తానికి నమ్మకం. ఇలాంటి పాడు బ్రతుకు ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి సడన్గా లాస్ట్ వీక్ ఎండ్ చేసుకున్నాం. నిజంగా నిజంగా థర్స్డే, లాస్ట్ థర్స్డే. మూడు రీజన్లు ఉన్నాయి. నెంబర్ 1, ఆవేశంతో వెళ్ళిపోయి కిచెన్లోకి వెళ్ళి చాకు తీసేసుకొని కోసేసుకున్నాను ఇక్కడ పెట్టి ఇట్లా అనేటప్పుడు సడన్గా నాకు మా హౌస్ హెల్ప్ గుర్తొచ్చాడు, గోపాల్. కలిసేవారు. ఆడు నెక్స్ట్ వీక్ పెళ్ళి ఉంది. ఆడు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అరే ఆడు పెళ్ళికి నేను డబ్బులు ఇస్తాను, లేదంటే ఏదైనా హెల్ప్ చేస్తాను. ఇప్పుడు నేను చచ్చిపోతే వాడి పెళ్ళి అయిపోద్ది కదా, నా చావు వాడి పెళ్ళికి ఎందుకు అడ్డం కావాలి. సెకండ్ రీజన్, మా ఇంటి ఓనర్ ఆ ముస్లో ఎవ్వరు లేదు. 2 కూతుర్లు, వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళు ఫారెన్లో సెటిల్. వాళ్ళకున్న ఒకటే ఒక ఇన్కమ్ సోర్స్ నేను ఉంటున్న ఇల్లు. ఇప్పుడు నేను చచ్చిపోతే ఆ ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి వచ్చే నెక్స్ట్ ఎవరైనా వస్తాడు దాంట్లోకి. నా వల్ల ఈ ఏజ్లో వాళ్ళు కష్టపడాలి. ఫైనల్ రీజన్ ఏంటంటే అసలు ఈ 2 ఆలోచించే లోపల నాకు 3 వెళ్ళిపోయింది. ఏదైతే పెట్టి ఆవేశంతో వెళ్ళానో వీళ్ళిద్దరి గురించి ఆలోచించేసరికి నాకు ఆ ధైర్యం ఇంకా చాలేదు. నిద్రైతలేదు 4-5 రోజుల నుంచి. లాస్ట్ టైం నాకు తెలిసి నేను సరిగ్గా పడుకుంది మా మామయ్య వాళ్ళ ఇంట్లో. పల్లెటూరు, వరండాలో మంచం వేసుకొని పైన స్టార్స్ని కౌంట్ చేసుకుంటూ అసలు నిద్రలోకి ఎప్పుడు వెళ్ళాను కూడా తెలియదు. నెక్స్ట్ టైం మధ్యాహ్నం సూర్యుడు ముఖం మీద కొడుతుంటే అప్పుడు లేచాను.